హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా. ప్రభుత్వం దీన్ని తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తుంది. అదేదో షార్ట్ సర్క్యూట్ అని లేకపోతే మతి ప్రేమించినటువంటి కొందరు చర్యని ఈ రకంగా డౌన్ ప్లే చేయడం అనేది ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. ఈ జరిగినటువంటి సంఘటన ఇది ఒకటే సంఘటన కాదు. ఇటువంటి సంఘటనలు చాలా తరచుగా మనకి గత 16 నెలల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా జరగడం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి సంఘటనలు ఎక్కువ. మన మధ్య పిఠాపురంలో అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడం, అలాగే నిడదవోలులో ఒక గ్రామంలో ఒక యువకుడిని మతం మారలేదని చెప్పేసి కొట్టడం, అతను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు అతని మీద తిరిగి కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం తప్ప కేసుని ఎంటర్టైన్ చేయకపోవడం, ఇది మనం చూస్తున్నాం. తాడిమళ్ళ అనేటువంటి గ్రామం నిడదవోలు దగ్గర. సో ఇటువంటి ఒక వాతావరణం ఈ రోజున కనిపిస్తుంది మనకి. అలాగే నెల్లూరులో కూడా ఇటువంటి రథం తగలబడి ఇన్సిడెంట్ జరిగింది, మనకు తెలుసు. నిన్న మేము మా పార్టీ మిత్రుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం అక్కడ అసలు షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశమే లేదు. అది కాకుండా CCTV ఆఫ్ చేయడం అనేది చూస్తుంటే ఇదేదో ఒక కుట్రతో జరిగినటువంటి విషయం అని చెప్పేసి మాకు అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే సడన్గా CC కెమెరాలు ఆగిపోవడం, అదే సమయంలో ఇది జరగడం అంటే అధికారుల యొక్క ప్రమేయం కూడా దీంట్లో ఉన్నట్టుగా మాకు అనుమానాలు వస్తుంది. కాబట్టి ఇటువంటి చర్యలు ద్వారా ఒక మెజారిటీ మతస్థుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయదని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మనం వరుస సంఘటనలు చూడొచ్చు. తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి భూముల విషయంలో కానీ, అలాగే దేవాదాయ భూములన్నింటినీ కూడా ఈ ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నటువంటి జీవో కానీ, ఇలా అనేక రకాలైనటువంటి ఈ యొక్క హిందూ వ్యతిరేకమైనటువంటి చర్యలకి ఈ ప్రభుత్వం పాల్పడుతుంది. మనం చూసాం, సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఒక సమావేశంలో మన ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి చెప్పినటువంటిది సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో అనేకమైనటువంటి హల్చల్ చేసినటువంటిది మనం చూసాం. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఒక మతం వాళ్ళు, మైనారిటీ మతం వాళ్ళు మెజారిటీ మతం యొక్క ప్రార్థనా మందిరాల మీద దాడి చేయటం, దాన్నేమో ప్రభుత్వం కవరప్ చేయటం, పోలీసులు కూడా దాన్ని తేలిగ్గా తీసుకుని ఇవన్నీ ఏవో మతి స్థితులు చేసేవాడి చర్య అని చెప్పేసి ఎవరి మీద ఒకరి మీద పెట్టేసి తర్వాత వాడిని విడుదల చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం గట్టిగా. కాబట్టి ఇటువంటి చర్యలు కనుక పూనుకున్నట్టయితే దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏదో హడావుడి చేయడం, ఆ కలెక్టర్ లేకపోతే DSP ఎవరో 4 అధికారులు వెళ్ళి అక్కడ హడావుడి చేయడం తప్ప తర్వాత ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. కొంతమంది అధికారులు అయితే డైరెక్ట్గా చెప్తున్నారు, ఈ ప్రభుత్వంలో మేము మాకు స్వాతంత్రం లేదండి, ఈ వాళ్ళు కాపు కాస్తున్నారు ఒక వర్గానికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ సాక్షాత్తు పిఠాపురం విషయంలో మేము గమనించినటువంటి అవసరం. కాబట్టి ఇటువంటి చర్యలకి పాల్పడకుండా నిష్పక్షపాతంగా అందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నది. అన్ని రకాల మతాల వాళ్ళకి ప్రార్థనా మందిరాలు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడకుండా ఉన్నట్టయితే, ఒకవేళ ప్రభుత్వం కనుక వీటిని ప్రోత్సహించినట్టయితే మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఉద్యమం చేస్తాం. ఇమీడియట్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దేవాదాయ శాఖ యొక్క అసిస్టెంట్ కమిషనర్ ఎవరుతున్నారో చక్రధరరావు గారు ఆయన ఉన్నారని తెలిసిన మాకు, వారిని వెంటనే సస్పెండ్ చేసి అధికారుల మీద, ఎందుకంటే ఈ యొక్క CC కెమెరాలు ఎందుకు ఆగిపోయినాయి, దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి అధికారుల మీద చర్యలు ఇమీడియట్గా కనుక చట్టం కనుక చేపట్టకపోయినట్టయితే మేము ప్రత్యక్ష కార్యాచరణకి కూరుకోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయడం అనేది మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పోలీసు వారు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. నేను చెప్పినట్టుగా నిడదవోలులో కేసులు పెట్టమంటే కేసులు బుక్ చేయరు. ఎందుకంటే భయం అధికార పార్టీ వాళ్ళకి. ఒక ప్రత్యేకించి ఒక మతం మీద కనుక కేసులు పెడితే అది మాకు వ్యతిరేకత అవుతుందనే ఒక భయభ్రాంతుల్లో అధికారులు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇటువంటి దానికి వీళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ నిడదవోలులో జరిగినటువంటి అది కూడా ఒక ఉదాహరణ. కాబట్టి వాళ్ళని ప్రజల్ని బలవంతంగా మతం మార్చేటువంటి ఈ ప్రక్రియ నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పి, ఎందుకంటే మన భారతదేశం అందరికీ కూడా మత స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరైనా సరే ఏ దేవుడైనా ప్రార్థించినటువంటి స్వేచ్ఛ ఇచ్చింది. కానీ
ఒక మతం నుంచి ఇంకో మతంలోకి బలవంతంగానో ఆస్తిగా మార్చడం అనేది అది చట్ట వ్యతిరేకం. అటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఈ 16 నెలల్లో ఎక్కువైనాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో మేము భారతీయ జనతా పార్టీ దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఈ చర్యలు మానుకోవాలని చెప్పేసి ఇది ఒక మతం ప్రభుత్వం కాదు. ఇప్పుడు మన మతం ఏదైనా ఉండొచ్చు, కానీ మన ప్రజలందరికీ కూడా జవాబుదారీతనం ఉన్నదనేటువంటి దాన్ని ప్రభుత్వం పెద్దలు గుర్తించాలి. అలాగే అధికారులు కూడా ఒక మతానికి సంబంధించినటువంటి ప్రార్థనలో పాల్గొనడం ఈ మధ్య కాలంలో చాలామంది, ఎందుకంటే ప్రభుత్వం యొక్క గుడ్ లుక్స్ కోసం వాళ్ళ దృష్టిలో పట్టం కోసం అధికారులు కూడా కొంతమంది రకరకాల నాటకాలు ఆడుతున్నారు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం అరికట్టకపోతే మనం అనేకమైనటువంటి దుష్పరిణామాలు రేపొద్దున సమాజంలో మతం పేరుతో జరిగితే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.